వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో డిటోనేటర్లు పేలి వీఆర్ఏ నరసింహ మృతి చెందారు. వీఆర్ఏ ఇంట్లోనే డిటోనేటర్లు పేలాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, పేలుడుపై పూర్తి వివరాలు చెప్పండి. అశ్విని, వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం కొత్తపల్లిలో అర్ధరాత్రి బ్లాస్టింగ్ జరిగి వీఆర్ఏ నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో వీఆర్ఏ నరసింహ ఆయన భార్య ఇంటి బయట రేకుల షెడ్డులో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందినటువంటి బాబు అనే వ్యక్తి వారు నిద్రిస్తున్నటువంటి మంచం కింద డిటోనేటర్లు పెట్టి బ్యాటరీ సహాయంతో పేల్చినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుల దాటికి వారిద్దరు మంచం నుంచి ఎగిరిపడి వీఆర్ఏ నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సుబ్బలక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉదయం తెలుసుకున్నటువంటి స్థానికులు ఉటావుటిన వారిని సమీపంలోనే ఉన్నటువంటి వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి సుబ్బలక్ష్మిని తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే బ్యాటరీ సహాయంతో పేల్చినటువంటి బాబును పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీఆర్ఏ నరసింహకు అదేవిధంగా బాబుకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కూడా ఉన్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ ఘటనకు పూర్తిగా వివాహేతర సంబంధమే కారణమని కూడా అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి నరసింహ భార్యతో ఈ బాబు అనేటువంటి వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో భర్త మందలించడంతో ఇద్దరి మధ్య మాటలు కూడా పూర్తిగా కట్ అయిపోయాయి. అయితే ఎందుకు నాతో మాట్లాడలేదనే ఉద్దేశంతో ఇద్దరిని కూడా చంపాలని గతంలో కూడా పలుమార్లు ఈ బాబు అనే వ్యక్తికి ప్రయత్నాలు చేసినట్లు కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ఉన్న ఫలంగానే నిన్న అర్ధరాత్రి సమయంలో ఆ గనులకు ఉపయోగించేటువంటి డిటోనేటర్ను తీసుకొచ్చి వారిని గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంచం కింద పెట్టి పేల్చినట్లు కూడా పోలీసుల విచారణలో బాబు అంగీకరించినట్లు మనకు సమాచారం ఉంది. అశ్విని, ధన్యవాదాలు మురళి.